వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మూత్రపిండాల వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై ఆదివారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆవుల శ్రీనివాస్ పాల్గొని సీనియర్ సిటిజన్స్ కి అవగాహన కలిగించారు. మూత్రపిండాల వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సులో సీనియర్ నెప్థాలజిస్ట్ డాక్టర్ ఆవుల శ్రీనివాస్ పలు విషయాలను వివరించారు. ఆదివారం సాయంత్రం స్థానిక సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న డాక్టర్ ఆవుల శ్రీనివాస్ మాట్లాడుతూ మూత్రపిండాలు రక్తంలోని మలిన పదార్థాలను మూత్రం ద్వారా విసర్జిస్తూ రక్తాన్ని శుభ్రపరుస్తాయని తెలిపారు. మూత్రపిండాల వైఫల్యం వలన ఉబ్బు కామెర్లు, మూత్రకోశంలో రాళ్లు ఏర్పడటం వంటివి జరుగుతాయని ఆయన తెలియజేశారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు డయాలసిస్ అవసరమవుతుందని చెప్పారు. మూత్రపిండాల్లో వచ్చే వ్యాధుల గురించి ఆయన వివరించారు. అలాగే వయసు రీత్యా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి కూడా డాక్టర్ ఆవుల శ్రీనివాస్ తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ పి దక్షిణామూర్తి, కడియాల రవ్యబాబు, గుత్తా వెంకటరత్నం, సిహెచ్ అశోక్ కుమార్, ఈదర వెంకట పూర్ణచంద్ ప్రభుత్వం పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ ఆవుల శ్రీనివాస్ను సత్కరించారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. మన కిడ్నీ వీక్ అయ్యి పనితీరులో తక్కువ అయితే విటమిన్ డి తగ్గి మన బోన్స్ ఇవన్నీ కూడా తేడాలు వస్తాయి. కాల్షియము, ఫాస్ఫరస్ వీటిలో ఎక్కువ తక్కువ అవటం అన్నీ తేడాలు వస్తాయి. మనం కిడ్నీలు అంటే ఒట్టి యూరిన్ రావటం లేదా కాళ్ళవాపులు రావటం అనుకుంటాం. కిడ్నీ తేడా వస్తే మనకి పెద్ద సూచనలే ఉండవు ఇట్లా అనుకుంటాం. అయినా మనకి కిడ్నీ పనిచేసే తీరు చూసామంటే దాని మొత్తం బాడీ లోపల ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అంతా కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ చేయటంలో తతిమ అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తాయి. అది వాటిలో తేడా వస్తాయి. ఇప్పుడు మనం కాల్షియం, ఫాస్ఫరస్, సోడియము, ఉప్పు పదార్థం శరీరంలో వీటిలో తేడాలు వస్తే తత్మ అవయవాలన్నీ కూడా పనితీరు తగ్గుతాయి. వాకర్స్ క్లబ్ తెనాలి ఈ రోజున నెఫ్రాలజిస్ట్ చేత ఆవుల శ్రీనివాస్ గారు మరి ఎంతో అశ్విని హాస్పిటల్స్ గుంటూరు ప్రముఖ డాక్టర్ గారు, ఆయన గుంటూరులో ప్రప్రథమంగా పెట్టినటువంటి నెఫ్రాలజిస్ట్గా ప్రప్రథమ నెఫ్రాలజిస్ట్ గుంటూరులో మరి వారి వాళ్ళ వాకర్స్ క్లబ్ మీటింగ్ రావడం, మరి వాకర్స్ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా మూత్రపిండాలు ఎలా పనిచేస్తాయి, మరి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అనేటువంటి విషయాల మీద చక్కటి అవగాహన సదస్సును ఏర్పాటు చేసినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.